ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకుందాం. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. చాలు, అందరూ స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఈరోజు మా నాన్నగారు చనిపోయిన రోజు అనమాట. 1990వ సంవత్సరం నుండి 2006 వరకు 2006 సంవత్సరం వరకు ఆయన బట్ల పెనుమర్లో ప్రభు సేవ ఆయన జరిగించారు. 2006 ఆగస్టు ఇదే రోజున ఆయన చనిపోయారు అనమాట. దేవుని బిడ్డలారా, అయితే ఈరోజు ఈ వాక్యం నాకు జ్ఞాపకం వచ్చింది. ఈ హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం ఏంటది? మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన ఎవరైతే నాయకులుగా ఉన్నారో లేదా ఎవరైతే మిమ్మల్ని ఆత్మీయంగా నడిపించారో ఈ రక్షణలోకి లేదా ఈ యొక్క ఆత్మీయతలోకి ఎవరైతే మిమ్మల్ని తీసుకొని వచ్చారో, ఒకప్పుడు మనం లోకంలో ఉన్నాం, ఒకప్పుడు లోకానుసారంగా మనం జీవిస్తున్నాం, కానీ మనల్ని ఎవరో ప్రభువులోకి నడిపించారు. తల్లిదండ్రులు కావచ్చు, దేవుని సేవకులు కావచ్చు, దేవుని బిడ్డలారా, లేదా మిమ్మల్ని నడిపించిన విశ్వాసులు కావచ్చు. వాళ్ళు చనిపోయి ఉండొచ్చు, మిమ్మల్ని ఎవరో నడిపించారు ఇక్కడికి, ఎవరైనా కానివ్వండి. మళ్ళీ చెప్తున్నా, ఎవరో మనల్ని దేవునిలోకి నడిపించారు. తల్లిదండ్రులు కావచ్చు, దేవుని సేవకులు కావచ్చు, లేదా మీకు తెలిసిన విశ్వాసులు. పలానా ఆమె ద్వారా నేను ప్రభువుని తెలుసుకున్నానండి, పలానా ఆయన ద్వారా నేను ప్రభువులోకి వచ్చానండి, అంతకుముందు లోకంలో బ్రతికేవాడిని, ఎన్నో చెడు వ్యసనాలు ఉండేవి, కానీ పలానా వ్యక్తి ద్వారా నేను ప్రభువులోకి వచ్చాను, ఎంత గొప్ప రక్షణ నేను పొందుకున్నాను, ఈరోజు ఇంత ఆత్మీయ స్థితిలో ఉన్నానంటే పలానా వ్యక్తి కారణం అని ఎవరైతే నీకు గుర్తొస్తారో వారిని నువ్వేం చేయాలంటే జ్ఞాపకం చేసుకోవాలంట. జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తనను వాళ్ళ విశ్వాసాన్ని మనము అనుసరించాలి అని దేవుని లేఖన భాగం తెలియజేస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. మా నాన్నగారిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నాకు వెంటనే నోటి నుండి వచ్చేది ఏంటంటే, ఆయన మంచి ప్రార్థనాపరుడు. దేవుని బిడ్డలారా, ప్రభువుని ఎరగక ముందు ఒక రకంగా ఆయన బ్రతికాడు, ప్రభు నమ్మక ముందు ఒక రకంగా బ్రతికాడు. అప్పుడప్పుడు నేను చెబుతూ ఉంటాను, ప్రతి వ్యక్తి జీవితంలో 2 కోణాలు ఉంటాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే చెడును తీసుకోకూడదు, చెడు వైపు అసలు చూడకూడదు, మంచిని మనం తీసుకోవాలి, మంచినే మాత్రమే మనం తీసుకోవాలి. ప్రభు నమ్మకం ముందు ఆయన ఇష్టానుసారంగా ఆయన ఉండేవాడు, కానీ ఎప్పుడైతే ప్రభు నమ్ముకున్నాడో తన జీవితం అంతా ప్రభుకి అప్పగించేశాడు. ప్రభువా, నీకోసమే నేను బ్రతుకుతానయ్యా అని చెప్పి. సో ఆయన జ్ఞాపకం చేసుకునేటప్పుడల్లా ఆయన ప్రార్థనే గుర్తొస్తుంది. ప్రియులారా, ఎప్పుడూ కూడా ఎక్కువగా ప్రార్థనలో గడిపేవాడు, చాలా ఖచ్చితంగా ఉండేవాడు, సమయ పాలన ఉండేది ఆయనకి, టయానికి మొదలు పెట్టడం, టయానికి ముగించటం, ఇలా ఆయన చేసేవాడు ప్రతిదీ కూడా. కాబట్టి నేనేం జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోవడమే కాదు, అదే ప్రార్థన నేను కూడా అనుసరించాలి. అర్థమవుతుందండి? ఈ లోకంలో ఇంకా వేరే దైవజనులు ఉండొచ్చు, ప్రార్థనా జీవితం లేని వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఏదో సేవ చేయకుండా ఊరకనే ఖాళీగా రోడ్లమ్మడి తిరిగే వాళ్ళు ఉండొచ్చు. ఆ మీటింగ్లు కానీ, ఇక్కడ మీటింగ్లు అని, అక్కడ సభలని, ఇక్కడ సభలని చెప్పి ఊర్లు రాష్ట్రాలు తిరిగే వాళ్ళు ఉండొచ్చు. కానీ ప్రార్థించే వారిని జ్ఞాపకం చేసుకోవడం,
మనకెంతైనా ఆశీర్వాదం. వారి ప్రవర్తనను తలంచుకొని వారి ప్రవర్తనను మనము అనుసరించేవారుగా ఉండాలి అని లేఖనం తెలియజేస్తూ ఉంది. వాళ్ళు ఎలా ప్రవర్తించారు, వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయి, వాళ్ళ క్రియలు ఎలా ఉన్నాయి, వారి నడవడిక ఎలా ఉంది, వారి ప్రవర్తన ఎలా ఉంది అనేది మనము జ్ఞాపకం చేసుకుని దాన్ని మనము ఫాలో అవ్వాలని లేఖనం మనకి తెలియజేస్తాం. అందరూ స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. 2 తిమోతి పత్రికలో తిమోతి తన అవ్వ కూడా విశ్వాసి అంట, తన తల్లి కూడా విశ్వాసి అంట. తిమోతి కూడా ఆ విశ్వాసాన్ని ఫాలో అవుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 3-5 వచనాలు కలిసిపోయి ఉంటాయి. చదువుతారా? 3 నుండి 5 వచనం. నా ప్రార్థనలో యందు తిమోతి, నా ప్రార్థనలో ఎడతెగకుండా నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా. నీ కన్నీళ్లను తలుచుకొని, అంటే సేవలో ఉన్న తిమోతికి ఎప్పుడు కూడా ఏంటంట? కన్నీళ్ళంట, శ్రమలంట, బాధలంట. నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని. తిమోతిలో ఏ విశ్వాసం ఉందంట? నిష్కపటమైన విశ్వాసం. అందరూ చెప్పండి, ఏ విశ్వాసం ఉంది? సో ఆ విశ్వాసం అతనిలోకి ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? తర్వాత చదవండి. నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడై ఉన్నాను. ఆ విశ్వాసము మీ మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునికేలోను వసించెను. అది అంటే ఏది? అది అంటే ఏది? నీలో వసిస్తుంది అంటున్నాడంటే ఏంటి? నివసిస్తుంది అంటున్నాడంటే ఏది నివసిస్తుంది అతనిలో? నిష్కపటమైన విశ్వాసము. దేవునికి మహిమ కలుగును గాక. ఆ నిష్కపటమైనటువంటి విశ్వాసము ప్రియులారా, తన అవ్వ అయినటువంటి అవ్వ పేరేంటి? లోయి. తల్లి ఎవరు? యునీకే. ఆ నిష్కపటమైన విశ్వాసము అవ్వలో ఉందంట, అంటే వాళ్ళ అమ్మమ్మలో ఉందంట. రెండవదిగా వాళ్ళ అమ్మలో ఉందంట, యునికేలో ఉందంట విశ్వాసం. అదే విశ్వాసము ఎవరిలోకి వచ్చింది? తిమోతిలోకి వచ్చింది. అంటే విశ్వాసాన్ని అనుసరిస్తున్నాడు. సరే, తండ్రి ఎవరు? తిమోతి తండ్రి ఎవరు? తిమోతి తండ్రి ఎవరంటే గ్రీసు దేశస్థుడు, అన్యుడు. గ్రీసు దేశస్థుడు అంటే గ్రీసు దేశంలో రకరకాలైన విగ్రహారాధనలు ఉంటాయి. గ్రీసు దేశస్థుడని ఎక్కడ ఉందంటే చూడండి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము. అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడు ఉండేను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. ఆ యూదురాలు ఎవరు చెప్పాలి? ఎవరు ఆ యూదురాలు? యునికే. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. తండ్రి విశ్వాసం రాయబడలేదు అక్కడ, తల్లి విశ్వాసం రాయబడింది. అవ్వ కూడా విశ్వాసం రాయబడింది. దేవుని బిడ్డలారా, తండ్రి మాత్రం గ్రీసు దేశస్థుడని రాయబడింది. తండ్రిని ఫాలో అవ్వలేదు, కానీ విశ్వాస విషయంలో ఎవరిని ఫాలో అయ్యాడు? తల్లిని ఫాలో అయ్యాడు. ఇతనిలో కూడా ఎలాంటి విశ్వాసం ఉందంట? నిష్కపటమైన విశ్వాసం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దాం హల్లెలూయా. కాబట్టి తల్లిదండ్రుల్లో ఉన్న విశ్వాసము పిల్లల్లోనికి రావాలి. తల్లిలో విశ్వాసం ఉంటే ఆ విశ్వాసం పిల్లల్లోనికి రావాలి. తండ్రిలో ఆత్మీయత ఉంటే అదే ఆత్మీయత పిల్లల్లోనికి రావాలి. మనలో ఉన్న విశ్వాసం మన పిల్లల్లో కూడా వెళ్ళాలి. మనము కూడా మన పిల్లలకు ఎగ్జాంపుల్గా ఉండాలి. అది దేవుని వాక్యం సెలవిచ్చేది. ఆమేన్, హల్లెలూయా. వింటున్నారండి? మన యొక్క విశ్వాసము మన పిల్లల్లో కూడా రావాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మన ప్రవర్తన మన పిల్లల్లో కూడా రావాలి. మన యొక్క
మంచితనము మన పిల్లల్లోని కూడా రావాలి అని దేవుని యొక్క లేఖన భాగము తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందరూ స్తోత్రం చెల్లిద్దామా? పాత నిబంధనలో చూస్తే ఉజ్జియా అంట తన అమజ్యా వలనే, తన తండ్రి అయిన అమజ్యా వలనే దేవుని దృష్టికి మంచివాడిగా యథార్థంగా ప్రవర్తించాడంట. 2వ దినవృత్తాంతం గ్రంథం 26వ అధ్యాయము 3-4 వచనాలు అక్కడ రాయబడింది. 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయము 3-4 వచనాలు. ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు ఎన్నేళ్ళు? 16 ఏండ్ల వాడై యెరూషలేములో యెరూషలేము కాపురస్తురాలు అతడు తన తండ్రి అయిన, ఈ మాట బాగా అండర్లైన్ చేసుకోండి, అమధ్యాచర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. అంటే అమజ్య యథార్థవంతుడు కాబట్టి తన కుమారుడైన ఉజ్జియా కూడా తన చర్య అంతటి ప్రకారం ఎలా నడిచాడంట? ఫాలో అవుతున్నాడు. హలో, పిల్లలు ఫాలో అవుతారు. చెప్పింది ఎనరు, మనం చేసింది చేస్తారు. అవునా కదా? వింటున్నారా? వినట్లేదా? ఫాలో అవుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫాలో అవుతారంటే గుర్తు వస్తుంది. నిన్న మొన్న టీవీలో చూసాను, భలే విచిత్రమైన సంఘటన అండి. పిల్లలు ఫాలో అవుతారంటాడు. వాడు టీవీలు చూశాడో, టీవీలో గేములు చూశాడో, మర్డర్లు చూశాడో, ఏం చూశాడో కానీ వాడు చదివేది 10వ తరగతి. ఓ పిల్లని 18 కత్తిపోట్లు పొడిచి చంపేశాడు. 10వ తరగతి చదివే పిల్లోడు. ఏంటయ్యా అంటే పక్కనే ఉంటున్న డాబాలోకి దొంగతనానికి వెళ్ళాడు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా అని మీరు అనుకోవచ్చు. ఆ పిల్లవాడు ఎలా వెళ్ళాడంటే ముందే రాసుకున్నాడంట కాగితం మీద, నేను ఇంట్లో ఇదిగో ఇలా వెళ్తాను దొంగతనానికి, పలానా చోట బీరువా ఉంది, అక్కడ డబ్బులు తీసుకుంటా. బీరువా కాదు, దేవుడిది ఇదంట, హుండీ ఇంట్లో ఉందంట. తీసుకుంటాను, తీసుకుని ఈ దారిలో గుండా వెళ్ళిపోతా. స్టెప్పులుగా రాసుకున్నాడు. ఎవరైనా అడ్డొస్తే నన్ను ఆపితే ఇదిగో ఈ కత్తిదే లోపల పెట్టుకున్నాక వాళ్ళని పొడిచి పారిపోతా అని అన్నీ రాసుకుని వెళ్ళాడంటండి లోపలికి. గేమ్స్లో సెల్ ఫోన్లు ఇయ్యగా పిల్లల్ని అన్నీ చూసేది. రాసుకుని వెళ్ళాడు. 80,000 ఎంతో తీశాడు డబ్బులు. ఆ ఇంట్లో పిల్ల ఆడుకుంటూ, చిన్నపిల్ల ఆడుకుంటూ చూసింది, ఇదిగో మా డాడీతో చెప్తా నువ్వు డబ్బులు తీసుకుంటున్నావు అని చెప్పేసరికి ఈ పిల్ల చెప్పేస్తుంది కదా, అందరు నన్ను పట్టుకుంటారు అని చెప్పి ఆ పిల్లని పట్టుకుని గొంతు కోసాడంట. కూర్చొని ముందు మెడకాయ బిసికాడంట. తర్వాత తెచ్చుకున్న కత్తితో 18, ఎంతమంది చూసారు టీవీలో ఈ వార్త? వెరీ గుడ్. మీ అందరు చూసిందే నేను చెప్తున్నాను. 18 కత్తిపోట్లు పొడిచాడంట. మళ్ళీ ఏం ఎరగనట్టుగా స్కూల్కి వెళ్ళిపోయాడంట. వీళ్ళు స్కూల్కి వెళ్ళి అడుగుతున్నారు, ఏంట్రా నువ్వు చేసిన పని అంటే ఏదేదో సమాధానాలు చెప్తాను. తల్లిదండ్రులారా, మీ పిల్లలకి సెల్ ఫోన్లు ఇస్తున్నారంటే అది ఎంత ప్రమాదం ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఏడుస్తున్నాళ్ళు, ఏడు పాపుతాళ్ళు, ఇది ఇస్తే అని ఇస్తూ ఉంటారు. లేకపోతే స్కూల్ నుండి రాగానే, కాలేజీ నుండి రాగానే ఏదో కాసేపు ఆడుకుంటుందిలే అమ్మాయి అని ఇస్తాం. కానీ వాళ్ళు చూడడమే కాదు, దాన్ని ఫాలో అవుతున్నారు. అందులో ఏముందో ఫాలో అవుతున్నారు. కొంతమంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు చేసేది ఫాలో అవుతున్నారు. వాళ్ళ తండ్రి ఎలా అబద్ధాలు ఆడుతున్నాడో, వాళ్ళ తల్లి ఎలా అబద్ధం ఆడుతుందో, వాళ్ళు ఎలాంటి చెడు పనులు చేస్తున్నారో వీళ్ళు గమనించి అది ఫాలో అవుతున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే నీ తల్లిదండ్రుల యొక్క మంచి ప్రవర్తనని ఫాలో అవ్వమంటుంది బైబిల్. ఎంత గొప్పదండి బైబిల్ గ్రంథం. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చదివాం, ఉజ్జియా అనే వ్యక్తి ఏం చేశాడంటండి, తన తండ్రి అయిన అమజ్యా వలె దేవుని దృష్టికి ఎలా నడిచాడు? యథార్థవంతుడై నడిచాడు. ఓహో, నా తండ్రి యథార్థంగా రాజుగా బ్రతికాడు, అతడు దేవుని చిత్త ప్రకారంగా నడుచుకున్నాడు అని అతడు తన తండ్రిని ఫాలో అయినట్లుగా
మనము చూస్తూ ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. విచిత్రంగా ఉంటుంది. 27వ అధ్యాయం 2వ వచనంలో ఏముందో చూడండి. అదే 2వ దినవృత్తాంతము గ్రంథం 27వ అధ్యాయం 2వ వచనంలో ఏముంది? మొదటి వచనం చదువమ్మా. మొదటి వచనం నుండి చదువు. యోతాము, ఇక్కడ ఎవరంట? యోతాం. ఇందాక మనం చదివింది ఎవరిని గురించి? ఉజ్జియాని గురించి. ఉజ్జియా తండ్రి పేరేంటి? అమజ్యా. ఇప్పుడు ఎవరి గురించి చదువుతున్నాం? యోతాం. చదవమ్మా. 20 ఏండ్ల వాడై 16 సంవత్సరములు ఏలేను. ఆమె పేరు యెహోవా మందిరములో ప్రవేశించుట తప్ప అతడు తన తండ్రి యొక్క చర్య అంతటి ప్రకారము చేయుచు యెహోవా దృష్టికి యథార్థముగానే ప్రవర్తించెను. ఎవరంట ప్రవర్తించింది? ఎవరు? యోతాం ఎవరు? ఉజ్జియా కుమారుడు. ఉజ్జియా ఎవరు కుమారుడు? వెరీ గుడ్, అమజ్యా కుమారుడు. ఉజ్జియా ఏమో తన తండ్రి వలె యథార్థంగా నడిచాడు అని మనం చూసాం కదా. కానీ ఉజ్జియా ఒక తప్పు చేశాడంట. అదే ఇక్కడ రాశాడు. ఏంటి అది అంటే యెహోవా మందిరములో ప్రవేశించుట అనే విషయము తప్ప అనుందా? ఎవరు యెహోవా మందిరంలో ప్రవేశించింది? ఉజ్జియా. ఎందుకు ప్రవేశించాడు? నేను రాజును కదా, యాజకులే ధూపం వేయాలా, నేనెందుకు వేయకూడదు, తప్పకండి అని యాజకులను పక్కకు నెట్టేసి గబా గబా ధూపవేదిక పట్టుకుని వెళ్ళిపోయాడండి లోపలికి. యాజకులందరూ వార్నింగ్ ఇచ్చారు, ఉజ్జియా ఇది నీ పని కాదయ్యా, ఇది యాజకులు మేము ఉన్నాం ధూపం వేయడానికి, నువ్వు వేయకూడదు అంటే లెక్క చేయకుండా గబా గబా వెళ్ళిపోయి యాజకత్వం చేస్తుంటే దేవుడు ఆయన్ని మొత్తాడంట. మొత్తగానే ఏమైందండి? నొసటి మీద కుష్టి వ్యాధి పుట్టేసింది. బయటికి లాగేండ్రా వాడిని అనేసరికి ఉజ్జియాని బయటికి లాగేసి అక్కడ ఊరి చివర ఒక చిన్న ఇంట్లో పెట్టేశారు బ్రతుకు కాలం అంతా. ఎందుకంటే కుష్టి వ్యాధిగ్రస్తుడిని సమాజంలో ఉండనీరు కాబట్టి. అది ఇది చూశాడు కుమారుడు. ఎవరా కుమారుడు? చెప్పాలి మళ్ళీ. ఎవరు? యోతాము చూశాడు. తన తండ్రి చేసిన మంచి అంతా చూశాడు, గమనించాడు. తన తండ్రి చేసిన చెడు కూడా చూశాడు ఈ యోతాము. ఏంటా చెడు? యెహోవా మందిరంలోకి వెళ్ళాడు నా తండ్రి, వెళ్ళి ధూపం వేయబోయాడు. దేవుని కోపం వచ్చింది. చేయకూడని పని చేయటం వలన దేవుని కోపం వచ్చింది. నా తండ్రిని దేవుడు శిక్షించాడు. కాబట్టి నా తండ్రి చేసిన మంచి అంతా నేను చేస్తాను, కానీ ఆ చెడు మాత్రం నేను చెయ్యను అనుకున్నాడు మనసులో. ఎంత మంచోడండి, ఎంత మంచోడు యోతాము. తండ్రి చేసిన మంచి మాత్రమే నేను చేస్తాను, ఆ చెడుతనం ఉందే ఏది గర్వం వచ్చింది ఉజ్జియాలో. ఉజ్జియా గర్వించి అనే మాట మనం చూస్తాం. స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి. సో ఇతని కుమారుడు ఎవరని చెప్పాను? ఉజ్జియా కుమారుడు యోతాం. ఆ గర్వం రాకుండా చూసుకున్నాడు. ఎంత గొప్ప జ్ఞానవంతుడండి. నా తండ్రి గర్వించటం వల్లనే కదా ఇంత శిక్ష వచ్చింది ఆయనకి. నా తండ్రి మంచి పనులు చాలా చేశాడు, దేవుని అనుసరించాడు, దేవుని మార్గములు గైకొన్నాడు, దేవునికి ఇష్టడిగా బ్రతికాడు, యథార్థవంతుడిగా బ్రతికాడు. కానీ చివరిలో గర్వించి దేవునినే ధిక్కరించాడు. అందుకని ఆయనకు శిక్ష వచ్చింది. కాబట్టి అది మాత్రం నేను ఫాలో అవ్వను, మిగతా జీవితం అంతా ఫాలో అవుతాను. మా తండ్రి యొక్క జీవితం అంతా నేను ఫాలో అవుతాను, కానీ అది మాత్రం నేను ఫాలో అవునని చెప్పి జ్ఞానము తెచ్చుకొని అమజ్య ఏం చేశాడండి? యథార్థముగా ప్రవర్తించాడు. ఎంత మంచోడండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. మీ తల్లిదండ్రుల్లో ఏదైనా చెడు ఉంటే అది ఫాలో అవ్వమాకండి. నా తల్లిదండ్రులు చెడ్డవాళ్ళని ఎక్కడ చెప్పమాకండి. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది ప్రతి మనిషిలో. ఒక నాణ్యం ఉందంటే దానికి 2 వైపులు ఉంటుంది.
రెండు వైపులా ప్రింట్ ఉంటుంది, ప్రింట్ వేసి ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఒక నోట్ ఉందంటే, 100 రూపాయల నోట్ ఉందంటే రెండు వైపులా ప్రింట్ ఉంటుంది. ఒకవైపు ప్రింట్ ఉండి రెండో వైపు తెల్లగా వైట్గా ఖాళీగా ఉంటే అది నోటుగా చలామణి అవదు. ప్రతి మనిషి జీవితంలో పుట్టినప్పటి నుండి కొంతవరకు మంచిగా ఉండొచ్చు, తర్వాత చెడిపోవచ్చు. లేదా పుట్టినప్పటి నుండి కొంతకాలం వరకు చెడుగా ఉండి తర్వాత మంచివాడిగా మారచ్చు. కాబట్టి మనం చెడును తీసుకోకూడదు, చెడును తీసుకోకూడదు, మంచిని మనము తీసుకోవాలి. హలో, అర్థమవుతుందండి? మంచితనాన్ని మనం తీసుకోవాలి. అలాగే ఇక్కడ ఉన్న విశ్వాసులు ఉన్నారనుకోండి, విశ్వాసులు కూడా మట్టి శరీరమే కాబట్టి, అమ్మా మీదందరిది మట్టి శరీరమా బంగారపు శరీరమా? లేకపోతే దేవదూత స్వరూపమా మీది? దేవదూత శరీరమా? మాట్లాడరే. ఈ భూమిలో మట్టిలో పండే కాయగూరలు తింటున్నారా? పరలోకంలో పండే కాయగూరలు తెప్పించుకుని తింటున్నారా? భూమిలో మట్టిలో పండే ఉప్పు కారం తింటున్నా, మసాలాలు తింటున్నా. ఎంత మంచి ఉన్నా మీలో కొంచెం అన్నా చెడు ఉండదా? అబ్బే లేదండి, నేను ఐఎమ్ పర్ఫెక్ట్ అండి, గాబ్రియల్ దూత చెల్లిని నేనే ఇక్కడ పంపించాడు దేవుడు ఈ భూమి మీద కొంతకాలం ఉండమని అని ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరు. చిన్న అబద్ధాలన్నా ఉంటాయి మీలో, చిన్న బూతు మాటలన్నా ఉంటాయా ఉండవా? కాబట్టి ఆ బూతు మాటలు మనం తీసుకోకూడదు. పలానా విశ్వాసం ఉందండి అట్టి గయ్యాలండి, గయ్యాలైతే నీకెందుకు? ఆమెలో ప్రార్థన ఉందనుకో, ఆ ప్రార్థన తీసుకో, మంచి ప్రార్థన పర్రాలు అనుకో. పలానా సహోదరుడు ఉన్నాడంటే అప్పులు కాదు అబద్ధాలు ఆడతాడండి, అబద్ధాలు ఆడితే అది తీసుకో మాకు. అందరిని విమర్శించడమే పనిగా పెట్టుకోమాకు. నీకెందుకు? నీ మట్టుకు నువ్వు జాగ్రత్తగా ఉండు, నీ మట్టుకు నువ్వు పర్ఫెక్ట్గా ఉండు. అందరి వైపు కూడా ఏలెత్తి చూపించడం అనేది ఆపేసి, వాళ్ళ వైపు వీళ్ళ వైపు ఏలెత్తి చూపించి వాళ్ళు మంచివాళ్ళు కాదు వీళ్ళు మంచివాళ్ళు కాదు అని చెప్పడం ఆపేయి. వారిలో మంచేదో తీసుకో. మంచి అసలు లేదండి వాళ్ళలో అంటావా? లేకుండా ఉండదు, ఉంటుంది. ఉంటుందా ఉండదా? అందరు సీరియస్గా చూస్తున్నారు. మంచి అసలు ఏం ఉండదా ప్రతి మనిషిలో? మాట్లాడినమ్మా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక తాగుబోతు ఆయన కూడా అంటాడు, నేను తాగానంటే అన్ని నిజాలే చెప్తాను పాస్టర్ గారు అంటాడు. మంచోడు బాబు. అంటే తాగకపోతే ఏం చెప్తాడు? అన్నీ అబద్ధం. తాగితే ఆయన భార్య గురించి ఆయన పిల్లల గురించి మొత్తం బయటకు వస్తాయి వాస్తవం. అలాని తాగడం మంచిదని నేను అంటలేదు సుమా. కనుక దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ తల్లిదండ్రుల్లో నిన్ను దేవుని యొద్దకు నడిపించిన వారిలో మంచి ప్రవర్తనను కనిపెట్టాలి, మంచి ప్రవర్తనను అనుసరించాలి. వారి వలె నువ్వు కూడా మంచి విశ్వాసిగా బ్రతకాలి అని బైబిల్ చెబుతుంది. చెడ్డోళ్ళే, అందరు చెడ్డోళ్ళే అనుకుంటూ తిరిగితే నువ్వు ఇంకెప్పటికీ మంచి అనేది నీలోకి రాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ అమధ్యాన్ని మనం చూసినప్పుడు తన తండ్రి అయినటువంటి ఉజ్జియాలో ఉన్న చెడుతనాన్ని తీసుకోలేదు. తన తండ్రి ఉజ్జియా ఏ విధంగా మంచివాడిగా జీవించాడో అది తీసుకున్నాడు, దాన్ని ఫాలో అయ్యాడు, దాన్ని అనుసరించి నడిచాడు. అదేగా వాక్యం చెప్పింది. మీ పైన నాయకులుగా ఉన్నవారిని మీరు జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఏం చేయాలండి? తలంచుకొని వారి విశ్వాసమును అనుసరించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్లో ఇంకొక ఆయన ఉన్నాడు, తన తండ్రి చెడు మార్గంలో నడిచాడని ఆ కుమారుడు కూడా చెడు మార్గంలో నడిచిన వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా? రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 25, 26 వచనాలు చదవండి. మొదటి రాజులు 15వ అధ్యాయం 25, 26 వచనాలు.
యరొబాము కుమారుడైన నాదాబు యూదారాజైన ఆసా ఏలుబడిలో ఏలనారంభించి ఇశ్రాయేలు వారిని ఏలెను. అతడు యెహోవా దృష్టికి కీడు చేసి తండ్రి నడిచిన మార్గమందే నడిచి దేని చేత ఇజ్రాయేలు పాపం చేయడానికి కారకుడాయనో. యెరొబామంట పాపం చేయడానికి కారణమయ్యాడంట తన తండ్రి. సో తన కుమారుడైనటువంటి నాదాబు కూడా, దేవుని బిడ్డలారా, తండ్రి ఎలా పాపము చేశాడో కుమారుడు కూడా అలాగే పాపము చేసి దేవుని దృష్టిలో కీడు చేశాడంట. ఏదో అంటారుగా, ఒక సామెత ఉంది ఈ లోకంలో. ఏంటి ఆ సామెత? గేదెనా ఆవా గట్టున మేస్తే ఏంటంటే ఆ సామెత ఏంటి? బాగా చెప్పారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అని క్వశ్చన్ మార్క్. ఆవు చేలో మేస్తే దూడ మేస్తుందా? మా తల్లి ఏదో బుద్ధి లేక వెళ్ళిందిలే దాంట్లోకి, నేను బుద్ధిగా ఉండాలి, గట్టు మీద మాత్రమే తింటాను, చేనులో తిందాం అని చెప్పి అది గట్టు మీద తింటదండి? తిందు కదా. కాబట్టి దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు ఎలా ఉంటారో పిల్లలు కూడా అలాగే ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మా నాన్నగారు ఎప్పుడు ప్రార్థనే, ప్రతిదీ కూడా దేవునికి మొరపెట్టేవాడు. ఎన్నో సమస్యలు, పోరాటాలు. సేవ అంటేనే అంతే. తెలియని వాళ్ళు అనుకుంటారు, అబ్బాయి వీళ్ళకి ఏంటిలేరా బాబు, మంచి తెల్ల బట్టలు వేసుకుంటున్నారు, దర్జా తిరుగుతున్నారు అనుకుంటారు. కనుక దేవుని బిడ్డలారా, ఏదైనప్పటికీ కూడా తల్లిదండ్రులు నడిచిన మార్గములో మనం నడవాలంట వారిని జ్ఞాపకం చేసుకోవటమే కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది జ్ఞాపకం చేసుకుని అనకూడదు కానీ బ్రతుకున్నప్పుడు వాళ్ళని పట్టించుకోరు, కానీ తల్లిదండ్రుల్ని చచ్చిపోయిన ప్రతి సంవత్సరం వాళ్ళని జ్ఞాపకం చేసుకుని గ్రాండ్గా మేకపోతులు, కోళ్ళు ఏంటి ఉంటాయి ఉండవా, మాట్లాడరు. పాస్టర్ గారు చచ్చిపోతే చెప్పి ముగించేస్తాను, టైం అవుతుందిగా. ఎక్కడో చెప్పేది ఇంటి దగ్గర, చచ్చిపోతే పాస్టర్ ఓ పక్కన, పిల్లలు ఓ పక్కన ఏడుతున్నారు, విశ్వాసులు కూడా వచ్చి ఏడుతున్నారు. ఇక సంఘ పెద్దలు ఒక్కొక్కరు చెప్తున్నారు పాస్టర్ గారి గురించి మైక్ పట్టు, అమ్మమ్మ పాస్టర్ గారు దేవుడు, ఇలాంటి పాస్టర్ గారిని ఈ ప్రపంచంలో మాట్లాడరు, ఎక్కడ చూడలేదు. ప్రతి సంఘ పెద్ద కూడా లేచి పాస్టర్ గారు ఏడ్చేదల్లా వాళ్ళు ఇంకా విచిత్రంగా చూస్తుందంటే, వీళ్ళు మా విశ్వాసులైనా వేరే సంఘస్థులా అన్నట్టుగా చూస్తున్నాడు. అందరూ అయిపోయిన తర్వాత పాస్టర్ గారు లేచింది, నా భర్త మీద వీళ్ళకి ఎంత ప్రేమ ఉందనుకోలే నేను, కళ్ళు చెమరుస్తున్నాయి. నా పాస్టర్ గారి మీద వీళ్ళు ఇప్పుడు చూపించే ప్రేమ నా భర్త బ్రతుకున్నప్పుడు చూపిస్తే ఇంకా నా భర్త 10 ఏళ్ళు బతికేవాడు అందంట. పాపం అందరు మొక్కలు ఏమైపోయినాయి, మాడిపోయి. అంటే ఏంటి, బతుకున్నప్పుడేమో ఆయన్ని బాగా టార్చర్ పెట్టి, హింసించి, ఇబ్బందులు పెట్టి, చచ్చిపోయినాక ఏమంటున్నారు, మా పాస్టర్ గారు ఎవరు, దేవుడు. సరే పాస్టర్ గారిని పక్కన పెడదాం, మీ తల్లిదండ్రుల సంగతి. బ్రతుకున్నప్పుడు పట్టించుకోవు, లెక్క చేయవు, ఎదురు తిరుగుతావు. చచ్చిపోయినప్పుడు మాత్రం మా అమ్మ, మా నాయన ఏయో చెప్తావు ఇక లేచి. దేవుడు అది కాదు కోరుకునేది. వాళ్ళు ఏదైతే నడిచారో దానిని జ్ఞాపకం చేసుకుని అనుసరించమని వాక్యం సెలవిస్తూ. ఇంకా బైబిల్లో చాలామంది ఉన్నారు కానీ టైం లేదు, నేను ముగించేస్తాను. కనుక మరోసారి చదువుదామా వాక్యం. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. మీకు దేవుని వాక్యము బోధించి
మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించండి. మీ తల్లిదండ్రుల విశ్వాసాన్ని అనుసరించండి. మీ ఆత్మీయ నాయకుల విశ్వాసాన్ని అనుసరించండి. దేవుని బిడ్డలారా, మిమ్మల్ని ఎవరైతే ప్రభువులోకి నడిపించారో వారి విశ్వాసాన్ని అనుసరించండి. వారి ప్రవర్తనను అనుసరించి బ్రతకండి అని ఈ గ్రంథకర్త మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరో మిమ్మల్ని నడిపించారు ప్రభువులోకి, వాళ్ళని ఒకసారి గుర్తెచ్చుకో. ఎవరో ఈ రక్షణ మీకు ప్రకటించారు. అది నేను కావచ్చు, మరొకరు కావచ్చు. వారి ప్రవర్తన అనుసరించండి. స్థిరంగా ఉండండి. ప్రభువులో నిలిచి ఉండండి. యథార్థంగా జీవించండి. ప్రభువుకి నమ్మకస్తులుగా బ్రతకండి. దేవునికి ఇష్టలుగా జీవించు. అంతేనా? మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా మంచి దారిలో నడిచేటట్లుగా మీరు కూడా మాదిరి ఉంచండి. మనం కూడా ఏం చేయాలి? మన పిల్లలకి మంచి మాదిరి అనేది ఉంచాలి. మన తరువాత మన పిల్లలు కూడా మన గురించి చెప్పుకోవాలి. ఏమని మన తర్వాత ఇప్పుడు కాకపోయినా మన తర్వాత అయినా సరే, మా అమ్మ ఇలా మమ్మల్ని ప్రార్థనలో నడిపించేది, మా నాన్నగారు మమ్మల్ని ఇలా ప్రభువులో నడిపించేవాళ్ళు. ఇలాంటి మన గురించి వాళ్ళు చెప్పుకోవడానికి మనం కూడా ఒక సాక్ష్యాన్ని ఈ లోకంలో విడిచిపెట్టేవారుగా ఉండాలి. కనుక ప్రియులారా, అలాగున ప్రభువులో మనం ముందుకు సాగిపోదాం. వారి విశ్వాసాన్ని అనుసరించుదాం. వారి ప్రవర్తనను జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువుకి ఇష్టలుగా బ్రతుకుదాం. దేవుడి మాటలు దీవించును గాక.